ఎన్ఎస్యుఏ ఆధ్వర్యంలో గోదావరికని మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్యుఏ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెంటం ఉదయరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కని జిఎం ఆఫీస్ సమీపంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ ఆధునిక యుగంలో ప్రపంచంలోనే భారతదేశం సాంకేతికంగా అగ్రస్థానంలో ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న రాజీవ్ గాంధీ దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఐటీ, కమ్యూనికేషన్స్, పరిశోధన, ఆర్థిక, విద్య, పంచాయతీరాజ్, పరిపాలన, ఎన్నికలు ఇలా అన్ని రంగాల్లోనూ విజనరీ నేతగా పలు సంస్కరణలకు రాజీవ్ గాంధీ శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. జాతీయ విద్యా విధానంలో బడుగు బలహీన వర్గాలకు ప్రయోజనం కల్పించేలా 1986లో రాజీవ్ గాంధీ జవహర్ నవోదయ విద్యాలయాలను ప్రారంభించి అన్ని వర్గాలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చిన ఘనత రాజీవ్ గాంధీదేనని కొనియాడారు. 61వ రాజ్యాంగ సవరణతో ఓటేసేందుకు కనీస వయసు 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించి యువతను రాజకీయ నిర్దేశకులుగా చేయాలని తాను కృషి చేశారని తెలిపారు. రామగుండం డైనమిక్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశానుసారం ఈరోజు సోదరుడు పెద్దపల్లి జిల్లా ఎన్ఎస్ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ మెంట ఉదయరాజ్ ఆధ్వర్యంలో ఈరోజు రాజీవ్ గాంధీ జన్మదినం ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు ఇండియా ఇంత ఫాస్ట్ ఎదగడానికి ఐటీ రంగంలో మరి పునాది వేసింది రాజీవ్ గాంధీ అని చెప్పి మనందరూ కూడా కొనియాడాలి, గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు ఈ సెల్ ఫోన్ వ్యవస్థ ఈరోజు ఈ విధంగా ఉందనంటే మరి అది రాజీవ్ గాంధీ పుణ్యమే. మరి ముఖ్యంగా ఏదైతే ఇంతకుముందుకు 21 సంవత్సరానికి ఓటు హక్కు ఉంటే ఆ ఓటు హక్కు మరి ఏదైతే ఈ దేశం బాగుపడాలంటే భావితరాలపై ఉందని గమనించి 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా మరి ఆ రాజీవ్ గాంధీ గారికి చెందుతుంది. ఈ ప్రపంచంలోనే ప్రధానమంత్రుల్లో మహా అందగాడు అనేటువంటి రాజీవ్ గాంధీ ఆశయాలను మరి ఎప్పుడు కూడా కొనసాగించి మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరి ఏదైతే ఈ యొక్క ఆధునిక యుగంలో ప్రపంచంతో భారతదేశం పోటీపడే విధంగా ఉండాలనే విషయంతో ఒక దృఢ సంకల్పంతో సాంకేతిక సంస్కరణలు తీసుకొచ్చి అనేకమైనటువంటి దేశాలకు ఆదర్శంగా ఇవాళ నిలబడ్డదంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి కృషి అని ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే జాతీయ విద్యా విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టి మన భారతదేశంలో ఈ యొక్క నవోదయ స్కూల్స్ని స్థాపించినటువంటి చరిత్ర కూడా రాజీవ్ గాంధీ గారిదే. అలాగే ఇస్రో, DRDO లాంటి సంస్థలను అత్యధికంగా బలోపేతం చేసినటువంటి చరిత్ర కూడా రాజీవ్ గాంధీ గారిది. అలాగే 21 సంవత్సరాలు ఉండే ఒక ఓటు హక్కుని కూడా ఈ యొక్క భారతదేశ భవిష్యత్తు యువతతోటే సాధ్యమని ఒక దృఢ సంకల్పంతో 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించి వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు నిర్ణయించుకోవాలి, యువకులందరూ కూడా రాజకీయాల్లోకి రావాలని ఒక ఉద్దేశంతో మరి ఒక 18 సంవత్సరాల వయసు గల ప్రతి ఒక్క యువకులకు కూడా ఓటు హక్కు కల్పించినటువంటి చరిత్ర రాజీవ్ గాంధీ గారిది. ఇలా అనేకమైనటువంటి విషయాల గురించి మరి రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి ఆ యొక్క త్యాగాల గురించి ఈ రోజు మేము గుర్తు చేసుకోవడం నిజంగా మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.